లోకేష్ రెడ్ బుక్కు తాను కాదు తన కుక్క కూడా భయపడదని వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారని కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని, జైల్లో పెట్టుకుంటాడో, దొంగ కేసు కడతాడో, పోలీసులతో కొట్టిస్తాడో లోకేష్ ఇష్టమని సెటర్లు వేశారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది అని అంబటి రాంబాబు తెలిపారు. డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఒక ఆయన పొట్టుకుంటాడు, పుట్టుకొక్కలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవడం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవడం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. ఏం మీ వనలేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నా కదా. అది ఎంతో అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చాడు. దాని ఒక్కవల్లే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. అది అమల్లో ఉంది. చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము